సెవెంత్ క్లాస్ పిల్లలు చూడండమ్మా మ్యాథ్స్ని సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ చూడండమ్మా 9th క్వశ్చన్ 7.5లో 9th క్వశ్చన్ అనమాట. బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ ₹258 ఏ బుక్ seller gains 20%. For how much should he sell it to gain 30%? 258గా ఒక బుక్ని అమ్మితే 20% లాభం వచ్చింది. 30% లాభం రావాలంటే బుక్ని ఎంతకు అమ్మాలి? ఇప్పుడు మనం జవాబు రాయాలన్నమాట. ఏ అంటే ఆన్సర్. మెథడ్ 1 గెయిన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ₹258 గెయిన్ 20%. 258కి మనం ఒక బుక్ని అమ్మితే మనకు ఎంత లాభం వచ్చింది? 20% వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్ మనం కాస్ట్ ప్రైస్ని కనుక్కోవాలి. ఎక్స్ బుక్ షాప్ అతను కొంటాడు కదా, చాలా బుక్స్ కొంటాడు కదా. కొని ఒక కంపెనీ నుంచి కొని బుక్స్ తీసుకొచ్చి అప్పుడు మనకి బుక్స్ అమ్ముతాడు అనమాట. మరి అతను ఎంత కొన్నాడు అన్నది మనకు కావాలి కదా, మనం తెలుసుకోవాలి కదా. అది కాస్ట్ ప్రైస్ అనమాట. ఇప్పుడు బుక్ షాప్ అతను బుక్ అమ్మింది మనకు 258కి అమ్మాడు. అతనికి ఎంత లాభం వచ్చింది? 20% వచ్చింది. మరి అతను ఎంత కొన్నాడు? బుక్ షాప్ అతను ఎంత కొన్నాడు బుక్ని? దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ గెయిన్ పర్సెంట్ బై 100. ఇక్కడ వరకు అర్థమైందమ్మా. గెయిన్ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఎక్కడ ఎక్స్? ఇదిగో ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ రూపీస్ అనమాట. ఇంటూ పర్సంటేజ్ ఎంత? 20/100. పర్సెంట్ అంటే 100 వేయాలి. ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఏం చేసాం? ఈ రెండింటిని కొట్టేయాలి. ఏ టేబుల్తో కొట్టేద్దాం? 2 టేబుల్తో కొట్టేద్దామా? 2 1s 2. 1 ఎక్కడ వేసాం? 2ని కొట్టేసాం. ఈ 0 అక్కడ పెట్టేసుకోండి. మరి 5 2s 10. 5 వేసాం. ఈ 0 ఇక్కడ పెట్టేసాం. అర్థమవుతుందమ్మా? ఈ రెండింటిని కొట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎంత మిగిలింది? 10 5 15. 5 0 50 కదా, 1 0 10 కదా. ఈ రెండు మనకి మిగిలినాయి అనమాట. ఈ రెండింటిని కొట్టేసాం 2 టేబుల్ పెట్టి. ఈ రెండు మిగిలినాయి. అప్పుడు 10 5 సార్ ఎంత? 50. 10 5s 50. 10తోనే కొట్టేసాం అనమాట 50ని. అప్పుడు 5 వచ్చింది మనకు ఆన్సర్. x/5. ఈ 5 వేసుకున్నాం. x/5. అర్థమైందమ్మా ఇక్కడికే? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్. ఇంప్లీస్ x/1 ప్లస్ x/5. x/1 ప్లస్ x/5. మనం ఏమనుకున్నాం? కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? కాస్ట్ ప్రైస్ కదా, ఎక్స్ అనుకున్నాం. x/1 ఒక బుక్కే కదా అతను అమ్మింది 258కి. 1 బుక్కేగా అమ్మింది 1 ప్లస్ x/5. ఇక్కడ ఎంత వచ్చింది? మనం ఏం చేస్తాం? ఇక్కడ గెయిన్ పర్సంటేజీ కొట్టేసాం. కాస్ట్ ప్రైస్ వేసి గెయిన్ పర్సంటేజీ కొట్టేసాం కదా. కొడితే ఎంత వచ్చింది? x/5 వచ్చింది. ఈ x/5 మనం ఇక్కడ ఇలా వేసాం. x/5 వేయండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? బుక్ రేటు 258. 258 అంటే సెల్లింగ్ ప్రైస్ కదా. బుక్ రేట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైసేగా. సెల్లింగ్ ప్రైస్ 258. ఇక్కడ వరకు అర్థమైందా? ఇంప్లీస్ 5x బై ఎక్స్ 5x ప్లస్ x బై
5 ఒక 5 ఐదేగా ఈజ్ ఈక్వల్ 258 మనం ఈ రెండింటిని ఏం చేయాలి ప్లస్ చేయాలి ఎక్స్ అంటే ఏంటి 1 ఇంప్లీస్ 6x 5 ప్లస్ 1 అంటే ఎక్స్ అంటే 1 6x బై 5 ఈజ్ ఈక్వల్ 258 ఇంప్లీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 258 ఇంటూ 5 బై 6 అర్థమైందమ్మా ఇది 258 ఇంటూ 5 బై 6 ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1290 వచ్చింది 5 8s are 40 0 4 5 5s are 25 25 4 29 9 2 ఇక్కడ పక్కన వేసాం 5 2s are 10 10 2 12 అలాగా హెచ్ వేసాం హెచ్ వేసిన దాన్ని ఏం చేసాం ఇక్కడ వేసాం 1290 బై ఈ 6 ఈ 6తో కొట్టేస్తే ఎంత వచ్చింది 215 వచ్చింది 6 2s are 12 6 1s are 6 9లో నుంచి 6 తీసేస్తే ఎంతమ్మా 3 0 ఎంత వచ్చింది 30 6 5s are 30 అప్పుడు 215 వచ్చింది అర్థమైందా ఆ 250 ఇక్కడ వేసాం దేర్ఫోర్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ₹215 బుక్ షాప్ అతను ఎంతకు తీసుకొచ్చాడమ్మా బుక్స్ని ఒక్కొక్క బుక్ని ఎంతకు తీసుకొచ్చాడు 215కి తీసుకొచ్చాడు 215కి తీసుకొచ్చాడు మనకి ఎంతకు అమ్మాడు ఇక్కడ బుక్స్ అనలేదు కదా బుక్ ఖరీదు చెప్పాడు బుక్స్ అనలా ఒక బుక్ గురించే చెప్పాడు అంటే 258 అని చెప్పారు కదా బుక్ షాప్ అతను ఎందుకు 215కి తీసుకొచ్చారు ఒక బుక్ని ఎంతకు అమ్మాడు 258కి అమ్మితే 20% లాభం వచ్చింది అవునా అతనికి పడిన కాస్ట్ అంతా 215 అర్థమైంది ఇప్పుడు మనం 30%లో కనుక్కోవాలి లెక్కలో ఏమి ఇచ్చాడు 30% ఇచ్చారు ఆ 30%ని మనం ఇప్పుడు కనుక్కోవాలి ఇఫ్ ప్రాఫిట్ పర్సెంట్ 30% ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ బై 100 215 ఇంటూ 30 బై 100 అతను షాప్ అతను ఎంతకు తీసుకొచ్చాడు బుక్ని 215కి తీసుకొచ్చాడు 15కి తీసుకొచ్చిన బుక్ని ఏం చేసాం మనం 30% కావాలనుకుంటున్నాం లాభం రావాలని అనుకుంటున్నాడు షాప్ అతను అతనికి బుక్కుని ఎంత కమ్మితే ఇంత లాభం వస్తుంది ఇంత పర్సంటేజ్ అతనికి వస్తుంది మనం అది కనుక్కోవాలన్నమాట 215 ఇంటూ 30 బై 100 ఈజ్ ఈక్వల్ టు 129/2 ఇది ఎలా వచ్చిందో చూడండి 129/2 215 ఇంటూ 30/100 కదా అయితే మనం ఏం చేస్తాం దీన్ని చూడండి ఇక్కడ 5th టేబుల్తో కొట్టేసాం 5 4s are ఎంత 20 5 4s are ఎంతమ్మా 20 ఇక 21 ఉంది 21లో నుంచి 20 తీసేస్తే ఎంత ఉంటుంది 1 ఉంటుంది 1 5 15 అయింది కదా 15 ఈ 15 3 5s are ఎంత 5 3s are ఎంత 15 కదా 3 ఇక్కడ వేసాం 5 4s are
ఎంత 20, 5 3s are 50, 15, ఇలాగ 43 వచ్చింది. ఇది 5 2s are ఎంతమ్మా 10 కొట్టేసాం. ఇక్కడ 0 ఇక్కడ 0 కొట్టుకుపోయింది. ఎంత ఉంటుంది 3 ఉంటుంది. ఈ 0 కొట్టేస్తే 3 ఉంటుంది. అర్థమైంది. ఇది మనం ఇక్కడ మనం ఇలా వేసాం కదా, ఈ కాస్ట్, ఈ పర్సంటేజ్ అంటే ఏంటి 30/100. ఇట్లా గీత గీసి 2 చుక్కలు పెడితే అది 100 అనమాట. 100 వేసాం. ఇక్కడ ఇది ఎలా వచ్చిందో మనం ఇది ఇక్కడ వేసి చెప్తున్నాం, ఇక్కడ కొట్టేసి. అర్థమవుతుందా? ఈ రెండింటిని ఏం చేసాం, మల్టిప్లికేషన్ చేసాం. చూడండి 43 × 3/129 వచ్చింది. 3 టేబుల్ చదువుకుని ఇట్లా వేయండి. 129 వచ్చింది. అర్థమైందమ్మా? ఇది ఈ 129/2 ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం. 43 × 3/2 వేసాం = ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 129/2 వచ్చింది. ఈ రెండింటిని కొట్టేస్తే 64.5 వచ్చింది. ఆన్సర్ ఎంత 64.5. 3 3s are ఎంత 9 వేసాం. 3 4s are 12 వేసాం. అర్థమైంది. ఇది 129ని ఇక్కడ వేసాం /2. మళ్ళీ దీన్ని కొట్టేసాం. 2 6s are ఎంత 12, 2 6s are 12. ఇట్లా ఇక్కడ ఇది కొట్టేసుకోవటం రాకపోతే పాయింట్ వచ్చిందని అనుకుంటే కనుక మీరు ఇక్కడ 129 డివైడెడ్ బై ఇవి బాగా హరించండి. 2 పెట్టి బాగా హరిస్తే మీకు 64.5 వస్తుంది. అర్థమవుతుందా? 2 6s are 12 కొట్టుకుపోతే ఎంత వస్తుంది 0 వస్తుంది. ఇక్కడ 9కి 9 దించేసుకున్నాం. 2 4s are 8 వేసాం. ఇక్కడ ఎంత వచ్చింది 1 వచ్చింది. 4 ఇక్కడ వేసేసాం 1 వచ్చింది. మనం 0 తెచ్చుకుని పెట్టుకున్నాం ఇక్కడ 0. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక డాట్ పెడతాం. 0 తెచ్చుకున్నాం కాబట్టి డాట్ పెడతాం. డాట్ పెట్టి 5 2s are 2 5s are ఎంతమ్మా 2 టేబుల్ కదా, 2 5s are ఎంత 10. మరి 5 ఇక్కడ వేసాం, ఇక్కడ 10 వేసాం, 0 వచ్చింది. ఈ ఆన్సర్ తీసుకెళ్ళి ఇక్కడ వేసేయండి 64.5. ఇది కొట్టేయండి, ఇక్కడ 64.5. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది 64.50 రూపీస్ వచ్చింది. ప్రాఫిట్ ఎంతమ్మా 30%కి లాభం ఎంత వచ్చింది 64.50 వచ్చింది. Therefore, selling price is equal to cost price plus profit is equal to 215. Selling price anta 215 plus profit anta సెల్లింగ్ ప్రైస్ కాదు, ఇది కాస్ట్ ప్రైస్ అమ్మా. సెల్లింగ్ ప్రైస్ కాదు, మనం కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ అతను ఎంతకు అమ్మాడు అన్నది మనం కనుక్కోవాలి. సారీ, ఇది కాదు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనమాట. ఇది 215 ఎంతమ్మా కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఎంత 64.50 అనమాట. 64.50 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ప్లస్ చేస్తే అప్పుడు కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఇదమ్మా. సెల్లింగ్ ప్రైస్ ఇది 279.50 పైస్కి అమ్మాడు అనమాట. రూపీస్కి అమ్మాడు. ఎవరు? షాప్ అతను, బుక్ షాప్ అతను 279కి అమ్మితే అతనికి 30% లాభం వస్తుంది. టు గెట్ 30% ప్రాఫిట్ హీ హ్యాజ్ టు సోల్డ్ ఎట్ 279.50. ఎంతకు అమ్ముకోవాలి అతను? 279.50కి అమ్ముకోవాలి. అర్థమైందమ్మా?
చూడండి లెక్క మొత్తం. సెవెంత్ క్లాస్ పిల్లలు బాగా చదవాలమ్మా. ఇంగ్లీష్ మీడియం పిల్లలు చక్కగా చదువుకోవాలి. మెథడ్ 2 ఇగో మీరు ఇది తర్వాత చెప్తాను. ఇది మెథడ్ 2 ఫస్ట్ లెక్క బాగా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇది రెండోది కూడా వస్తుంది. ఫస్ట్ మోడల్ చేసాం, ఇప్పుడు సెకండ్ మోడల్ చెప్పుకుందామమ్మా.